మీలాంటి మొగుడుంటే రోజు అట్ల కాడతో వాతలు పెట్టేదాన్ని. చూసావా తన శాడిజం గురించి తనే చెప్పుకుంటోంది. నాది శాడిజం అయితే నీది విలనిజం. హలో, హీరో మెటీరియల్ పట్టుకొని విలన్ అంటావా? నాలాంటి సాఫ్ట్ గర్ల్ ని శాడిస్ట్ అనలేదా? శాడిస్ట్ ని శాడిస్ట్ అనకపోతే ఏమంటారు? అబ్బా, వీళ్ళ ఆటో ఎక్కించుకొని తప్పు చేశాను. వీళ్ళ గొడవకి చెవులోంచి రక్తం వచ్చేలా ఉంది. మనం ఆటోలో వెళ్తుంటే ఇలాగే జరిగినట్టు అనిపించిందా? లేదు, నాకేమనిపించలేదు. మరి ఇంతకు ముందు జరిగిందా అని అడిగావు? క్యాజువల్ గా అన్నానులేండి. ఓహో, మంచిది. నాకు అనిపించినట్టే ఇతనికి అనిపించడం ఏంటి? ఇలా ఇంతకు ముందు కూడా జరిగినట్టు తనతో కలిసి వెళ్ళినట్టు అనిపిస్తుందంటే సార్, లోపల మేనేజర్ గారు వెయిట్ చేస్తున్నారు సార్. ఒక 5 నిమిషాలు వచ్చేస్తున్నాను. సరే సార్. ఏంటమ్మా ఇంత ఆలస్యం? ఓ, నువ్వు కూడా మా అమ్మాయితోనే వచ్చావు బాబు? అవునండి, బైక్ కొంచెం ఇబ్బంది పెడితేను. అంటే ఇతన్ని నువ్వే రమ్మన్నావా? అవునమ్మా. ఎందుకు బాబాయ్? అవన్నీ తర్వాత చెప్తానమ్మా, ముందు లోపలికి రండి. పదండి బాబాయ్. రండి. మా బాబాయ్ రమ్మన్నారని నాతో చెప్పలేదెందుకు? ఆయన నిన్ను రమ్మన్నాడన్న విషయం నాకేం తెలుసు? అయినా అన్ని విషయాలు నీకు ఎందుకు చెప్పాలి నేను? సార్, ముందు నా డబ్బులు ఇచ్చిన తర్వాత తీరిగ్గా గొడవ పడండి మీరిద్దరు. ఎంతైంది? 90 రూపాయలు సార్. 90 రూపాయలు. ఇదిగో నా షేర్ 45, 50 ఇస్తున్నాను. 5 ఇవ్వు. డబ్బులు పెట్టుకోవడం మర్చిపోయాను. హలో మేడం. ఏంటి పర్సులో క్యాష్ నిల్లా? అదే హడావిడిలో మర్చిపోయాను. మర్చిపోతారు. పర్సులో క్యాష్ పెట్టుకోవాలన్న కామన్ సెన్స్ ఉండదు, కానీ మా మీద అరవమంటే అని అరుస్తారు. మీ క్లాసులు నాకేం అవసరం లేదు. బాబాయ్ దగ్గర అడిగి తీసుకొస్తాను. హలో హలో, ఆగాగు. ఆయన ఏదో బిజీలో ఉన్నట్టున్నాడు. నేను ఇస్తాను, తర్వాత ఇవ్వు. బాబు, ఈ 50 కూడా తీసుకొని 10 రూపాయలు ఇవ్వు వెనక్కి. ఐదు 2 7 1 8. బాబు, ఇంకో 2 ఎక్కడా? ఊరుకోండి సార్, 2 రూపాయలు చిల్లరే కదా. నా డ్రైవర్ బాబు, 2 రూపాయలే కదా అని చీప్గా తీసిపడే. 2 రూపాయల్ని అంత తేలిగ్గా తీసుకోకన్నా. కోటికి 2 రూపాయలు తగ్గినా అది కోటి అనిపించుకోదు. 1,00,00,000 రూపాయలకి 2 రూపాయలు తక్కువైనా అది కోటి అనిపించుకోదు. 2 రూపాయలకి అంత పవర్ ఉంది నాన్న. 2 రూపాయలకి అంత పవర్ ఉంది. అంతేకాదు, ఇలా ఆటో ఎక్కినప్పుడల్లా రోజు 2 రూపాయలు అక్కడ ఇక్కడ వదిలేస్తే సంవత్సరానికి ఎన్ని వేలు అవుతుంది? దాంతో ఎన్ని బిర్యానీలు తినొచ్చు, ఎన్ని బీర్లు తాగొచ్చు, లెక్కెట్టు. మీ బడ్జెట్ కో దండం సార్, ఆగండి.
ఏంటి 2 రూపాయల కోసం ఇంత రాద్ధాంతం చేశాడు పిసినారోడు అని షాక్ అయి చూస్తున్నారా? నేనంతే, నా కష్టాన్ని ఊరికే వదలను, అవతలోడి కష్టాన్ని అస్సలు ఉంచుకోను. ఐ రెస్పెక్ట్ మనీ. ఆయన హనుమంతుడి ముందు కుప్పి గంతులు వేసినట్టు పిసినారితనం గురించి మీ ముందు డిస్కస్ చేస్తున్నారేంటి? పిసినారితనానికి కేర్ ఆఫ్ అడ్రస్ కదా మీరు. ఏంటమ్మా ఆగిపోయారు? త్వరగా రండి. వస్తున్నా బాబాయ్. రండి. ఏంటి ఇతని మాటలు ఎక్కడో విన్నట్టు అన్నట్టు అనిపిస్తుంది. కొన్నిసార్లు చాలా దగ్గర మనిషిలా అనిపిస్తున్నాడు, కొన్నిసార్లు స్ట్రేంజర్లా బిహేవ్ చేస్తున్నాడు. అసలు ఏం అర్థం కావడం లేదు. నీ ప్రొఫైల్ అంతా చూశానమ్మా. నువ్వు ఈవెంట్స్ అన్ని చాలా బాగా చేస్తావని మంచి పేరు కూడా ఉంది. సిటీలో బెస్ట్ ఈవెంట్ మేనేజర్గా మా అమ్మాయికి అవార్డు కూడా వచ్చిందండి. ఇక ఈ అబ్బాయి విషయానికి వస్తే ఈవెంట్స్ లో సప్లై దగ్గర నుంచి ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే సమయస్ఫూర్తితో సమస్యను తేల్చేస్తాడండి. చాలా హుషారనుకోండి. ఆ చురుకుదనం చూస్తేనే తెలుస్తుంది. చూడండి, మా ఆఫీస్ నుంచి ప్రతి నెల 3-4 ఫంక్షన్స్ ఆర్గనైజ్ చేయాల్సి ఉంటుంది. అందుకు మీరు రెడీయేనా? అవును, మీరే. మీ ఇద్దరు కలిసి కాంట్రాక్ట్ తీసుకోవడానికి నేనే డీల్ మాట్లాడాను. ఇతనితోనా? ఏంటండి, మీరేమో వీళ్ళిద్దరూ కలిసి ఈవెంట్స్ చేస్తారని చెప్పారు, వీళ్ళేమో అసలు సంబంధం లేనట్టు రియాక్ట్ అవుతున్నారు. అసలు ఏంటి కన్ఫ్యూజన్? అబ్బే, కన్ఫ్యూజన్ లేదు సార్. వాళ్ళిద్దరూ సంతోషంగా స్పందించారు. నిజానికి వీళ్ళిద్దరూ కలిసి ఈవెంట్స్ చేయడానికి ఒకే బిల్డింగ్ కి షిఫ్ట్ అయ్యారు. అమ్మా బాబు చెప్పండి, మంచి ప్యాకేజ్ కూడా ఇస్తున్నారు. ఇది మీ ఇద్దరికి మంచి అవకాశం అమ్మా. అవును సార్, ఇద్దరం కలిసే వర్క్ చేయాలనుకుంటున్నాం. అవునండి, అసలే మాది హిట్ కాంబినేషన్ కదా, కలిసిమెలిసి కష్టపడి పనిచేద్దాం అనుకుంటున్నాం. వెరీ గుడ్. నన్ను కన్ఫ్యూజ్ చేస్తే చేశారు, పనిలో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇదిగోండి, అగ్రిమెంట్ మీద సైన్ చేయండి. అమ్మా, ఇవే అమృత గడియలు. ఇదిగో త్వరగా సంతకాలు పెట్టండి. గౌరీ శంకర్, ఆది దంపతుల్లో మంచి పేర్లు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. త్వరలోనే ఒక ఈవెంట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ అనేది నేను అప్డేట్ చేస్తాను. ఓకే సార్. అమ్మయ్యా, మొత్తానికి మీ పెళ్ళైపోయింది. నాకు చాలా సంతోషంగా ఉంది. బాబాయ్ పెళ్ళేంటి? అవును, పెళ్ళన్నానేంటి? అగ్రిమెంట్ అయిపోయింది అనబోయి ఏదో అలా అనేశానమ్మా. లోపల తతంగమంతా రిజిస్టర్ ఆఫీసులో మీ పెళ్లి జరిగినట్టే ఉందమ్మా. బాబాయ్, అది సరే కానీ మేమిద్దరం కలిసి పనిచేస్తామని నువ్వెందుకు చెప్పావు లోపల? వాళ్ళు ఒకే ప్యాకేజీలో ఉండే ఈవెంట్ మేనేజ్మెంట్ కోసం చూస్తున్నారమ్మా. నాకేమో మీ ఇద్దరు గుర్తొచ్చారు, అందుకే అలా సెట్ చేశాను. అయినా మీరు విడివిడిగా చేసే పనేదో కలిసి చేసుకుంటే బాగుంటుంది కదమ్మా. నీకేం బాబాయ్, నువ్వు చాలా ఈజీగా చెప్తావు, కానీ మొండిఘటంతో పనిచేయాలంటే అమ్మో పెద్ద టార్చర్. చూడు, నా వర్క్ గురించి కామెంట్ చేస్తే బాగా చెప్తున్నా. నువ్వు నా వర్క్ గురించి కామెంట్ చేస్తావు, మరి లేకపోతే? అయ్యో, అసలు నీతో పాటు ఎవరొస్తారు? మా బాబాయ్ ఒప్పుకున్నాడు కాబట్టి నేను ఇక్కడ దాకా వచ్చాను.
ఆహా, మరి నేను వెంకట సూపుడు ఒప్పుకున్నాడని వచ్చాను ఇక్కడికి. అసలు నీతో పాటు ఆటోలో రావడమే ఎక్కువ, మళ్ళీ అగ్రిమెంట్ చేయడం ఒకటి. ఛీ, అంతా మా బాబాయ్ నన్ను. మరి నేనెవరనాలి? నిన్నలా అమ్మా గౌరీ, ఏంటిది? ఏదో దగ్గరగా ఉంటాడు, సహాయం చేసే గుణం కలవాడు, ఈ పనికి ఒప్పిస్తే నీకు అణిగిమణిగి ఉంటాడనే కదమ్మా నేను మాట్లాడింది. ఆ మాత్రం అర్థం చేసుకోపోతే ఎలాగమ్మా? బాబాయ్, నువ్వు అనుకున్నంత సహాయ గుణం కలవాడేం కాదు, పొగరుపోతు. అమ్మా, నిజాయితీ మంచితనం ఉన్నవాళ్ళు అలాగే ఉంటారమ్మా. నేను మాట్లాడతాను కదా, ముందు నువ్వు పద. బాబాయ్, రామ్మా. ఏంటి బాబాయ్, నా మీద చాడీలు చెప్పిందా? చెప్పుద్ది, తన మైండ్ సెట్టే అంతా. మొండిగటం వినదు. ఐ వాంట్ టు క్యాన్సిల్ ది అగ్రిమెంట్ ఇప్పటికిప్పుడే. నా మాట విను బాబు. పైకి అలా కఠినంగా కనిపిస్తుంది కానీ చాలా మంచిది బాబు. ఒంటరిగా అన్నిటికీ పోరాడుతుంది. ఇప్పటి నుంచి నువ్వే కాస్త తోడుగా ఉండాలి బాబు. బాబు, నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. మీకుంది, కానీ ఆవిడకే నా మీద నమ్మకం లేదే. తనంతే బాబు, ఎవరిని అంత సులువుగా నమ్మదు. ఒక్కసారి నమ్మిందంటే అస్సలు వదులుకోదు. పోను పోను నువ్వే అర్థం చేసుకుంటావులే. సర్లేండి, మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి నాది విశాల హృదయం ఒప్పుకుంటున్నాను. మీ ఇద్దరూ ఇక మీదట మంచి స్నేహితుల్లాగా కలిసిమెలిసి పనిచేసుకోవాలి. బాగా సంపాదించి మంచిగా అభివృద్ధి చెందాలి. ఎప్పుడూ సంతోషంగా సుఖంగా ఉండాలి. శుభం. అమ్మయ్య, అప్పగింతలు కూడా అయిపోయాయి. ఒక పని అయిపోయింది. నాకు వేరే పని ఉంది బాబు. ఉంటాను బాబు. ఉంటానమ్మా. బాబాయ్ చెప్పింది విన్నారు కదా, ఇద్దరు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, అస్సలు గొడవ పడకూడదు. సరే, బట్ పని వేరు, పర్సనల్ లైఫ్ వేరు. ఇప్పుడు ఎవడు కాదన్నాడు? అస్సలు మారు. ఆటో, హలో, నువ్వు నా ఆటో ఎక్కేవేంటి? ఇందాక నువ్వు నాకు ఆటో మనీ బాకీ ఉన్నావు కదా, ఎలాగూ నేను ఇంటికే వెళ్ళాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ దిగి నువ్వు ఆటో డబ్బులు ఇచ్చేసావనుకో, మన ఇద్దరి బాకీ క్లియర్. ఇందాకే కదా అన్నిటికీ సపోర్ట్ చేస్తానన్నావు. నువ్వే కదా పని వేరు పర్సనల్ లైఫ్ వేరు అన్నావు. చూడు, పనిలో సపోర్ట్ చేస్తా, పర్సనల్ లైఫ్ లో ఇరిటేట్ చేస్తా. నాకు బుద్ధి తక్కువ. ఒప్పుకున్నావు కదా. అమ్మా, 25 రూపీస్ ఎగ్గొడదాం అనుకున్నావా? వదులుతాను మరి. నువ్వేంటి అలా చూస్తున్నావు? ఇద్దరు డబ్బులు తనే ఇస్తుంది దిగిన తర్వాత. నువ్వు పోనే. రోడ్ చూడకుండా దిక్కులు చూస్తున్నావేంట్రా? అదే మన నైబర్ గర్ల్స్ ఉదయం ఇదే రూట్లో కాలేజ్కి వెళ్ళారు కదా. అవును, ఇప్పుడు కూడా ఇదే రూట్లో వస్తారేమో చూస్తున్నాను. అందుకేనా తమరు కాలేజీ నుంచి అంత స్పీడ్గా వచ్చేసారు? అబే, జస్ట్ క్యాజువల్ డౌట్ అంతే. రేయ్, ముందు రోడ్ చూసుకొని. అబ్బా, ఏంటి ఇది స్టార్ట్ అయ్యి అవ్వట్లేదు.
సంధ్య వాళ్ళు ఇక్కడే ఉన్నారే. పాపం అంటే చిన్నోడికి డౌట్ వస్తుందేమో. పాపం వాడికి ఏదో ప్రాబ్లం అనుకుంటా. ఎంత ఫాస్ట్గా ఉన్నారో చిన్నోడా. ఏంటండి నీ స్కూటీ కూడా సరదాగా ఆగిపోయిందా? అవును, ఏవేదో కళ్ళు పడ్డాయో ఏంటో. పడితే గిడితే మీ మీద పడతాయి గాని స్కూటీ మీద ఎందుకు పడతాయి? మైండ్ యువర్ వర్డ్స్. మరి అడిగినప్పుడు సరిగ్గా సమాధానం చెప్పొచ్చు కదా. నువ్వు ఆగరా, నువ్వు సరిగ్గా అడిగితే కదా. ఏమైంది సంధ్య గారు? స్కూటీ ఎందుకో సడన్ గా ఆగిపోయింది. అయ్యో, పెట్రోల్ ఉందా? హా ఉంది. అయినా అలా ఎలా ఆగిపోయింది? అదే తెలియడం లేదు. అలా చెట్టు పక్కకెళ్ళి కూర్చుని తీరిగ్గా మాట్లాడలేకపోయారా? మీరెలాగూ సాఫ్ట్గా మాట్లాడరు, మాట్లాడుకునే వాళ్ళనైనా మాట్లాడుకునివ్వండి. రే చిన్నోడా, అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర మెకానిక్ షాప్ కూడా ఉంది, వెళ్ళతని పిలుచుకొచ్చేసాయి. సరేరా, నేను స్కూటీ రిపేర్ చేయించుకుని సంధ్య గారిని తీసుకుని వచ్చేస్తాను. నువ్వు శ్రావణి గారిని బైక్ మీద తీసుకెళ్ళు. ఏం అవసరం లేదు, మా తిప్పులేవో మేము పడతాం, మీరు వెళ్ళండి. శ్రావణి, ఒకసారి ఆలోచించు. గంట నుంచి ఏ హెల్ప్ దొరకలేదు. లేట్గా వెళ్తే అక్క చంపేస్తుంది. స్కూటీ రిపేర్ అని చెప్తే రేపటి నుంచి బస్సులో వెళ్ళమంటుంది. అదే నిజమే. మరి ఇప్పుడు ఏం చేద్దామే? నువ్వు ముందుగా వెళ్ళి ఫ్రెండ్తో వచ్చానని చెప్పి ఏదో ఒకటి చెప్పి కవర్ చేయి. నాకు లైబ్రరీలో టైం పడుతుందని, స్కూటీ నాకే వదిలేసి వచ్చానని చెప్పు. అక్క నమ్ముతుందంటావా? అబ్బా, నువ్వెప్పుడు అక్కకి అబద్ధాలే చెప్పలేదా? పోనీ మన ముగ్గురం బైక్ మీద వెళ్ళిపోదాం, తను స్కూటీ రిపేర్ చేసుకొని తీసుకొస్తాడు. ట్రిపుల్ రైడింగ్ అని పట్టుకుంటే 2000 రూపాయలు ఫైన్. అవసరమా? అదీగాక మీ స్కూటీ రిపేర్ అవ్వలేదనుకోండి, నేనే ఏదో చేశానంటారు. సో మీరు దగ్గర ఉండాలి సంధ్య గారు. అబ్బా, ఇంకా ఆలోచిస్తావేంటే? బైక్ ఎక్కక. సరే. చూడండి, అసలే రోడ్ అంతా గతుకులు. స్పీడ్గా స్లిప్ అయి పడితే నా బాధ్యత కాదు. అబ్బా శ్రావణి, కాస్త జరిగి గట్టిగా పట్టుకొని కూర్చోవే. ఎవరిని? అబ్బా, బండినండి. థ్యాంక్స్ అండి, ఇంకా నన్ను అనుకున్నాను. ఎక్కువ ఆశలు పెట్టుకోకు, బైక్ చూసి నడుపు. అలాగేనండి. లిఫ్ట్ ఇవ్వడమే కాకుండా మళ్ళీ రెస్ట్రిక్షన్స్ ఒకటి. మీ స్కూటీకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? ఎందుకో మీకు తెలుసు, నాకు తెలుసు. ఇదే రోడ్లో సార్ ఒకసారి, మేడం ఒకసారి కనిపించారు. ఇప్పుడు మళ్ళీ కనిపిస్తారేమో. కళ్ళు మూసుకుని బండి నడుపుతాను. దేవుడా, నీదే భారం. బండి
గుండె ఆగిందేంటి? 9 నేను గుద్దేశానా?